130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందన రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రధానిగా లేదా ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్న వారిపై నేరారోపణలు వచ్చిన సందర్భంలో వారికి పదవి కోల్పోయే అవకాశం కల్పించేలా ఈ బిల్లు రూపొందించబడింది. అయితే దీనిపై విభిన్న రాజకీయ నేతల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. నేరపూరిత చరిత్ర ఉన్నవారు ప్రజాస్వామ్య బాధ్యతలు చేపట్టరాదని, ఈ బిల్లుకు అవినీతి ఆరోపణల మీదుగా పదవుల్లో కొనసాగే వ్యక్తులపై ఆంక్షలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ మాత్రం బీజేపీ వ్యూహాన్ని బయట పెట్టేలా విమర్శలు చేశారు. ఎన్డీఏ మిత్రపక్షాలపై ఒత్తిడి పెంచేందుకు వాటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ముఖ్యంగా చంద్రబాబు, నితీష్ కుమార్ వంటి నేతలను నియంత్రించడమే లక్ష్యమని అన్నారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మాత్రం మరింత సంచలనంగా మారింది. ఒక చిలిపి సందేహ మహాప్రభు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ మీ మాట వినకపోతే అరెస్టు చేసి మీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేసే కుట్ర ఏమైనా ఉందా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే సూచనగా ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ చేసిన హిందీ వ్యాఖ్యలపై సనాతన ధర్మంపై ప్రకాష్ రాజ్ కౌంటర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా ట్వీట్ కూడా అదే ధోరణిలో ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇక 130వ సవరణ బిల్లు తెరపైకి వచ్చిన నాటి నుంచి అది వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదేనా లేక బీజేపీకి రాజకీయంగా అనుకూలమైనదేనా అన్న చర్చ నడుస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ వంటి నేతలు దీన్ని సమర్థించగా, మరోవైపు కాంగ్రెస్ నేతలు కొందరు ప్రముఖులు దీన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మరో కోణాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఇది కేవలం చిలిపి సందేహమా లేక రాజకీయ గమనీయం అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.